చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన పోక్సో చట్టం కింద 13 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన నేపథ్యంలో కేసు పెట్టినటువంటి బాధిత చిన్నారి తల్లిదండ్రులు మనకు అందుబాటులో ఉన్నారు. అసలు ఘటనకు సంబంధించి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటనేది వారి మాటల్లోనే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పైన కేసు పెట్టారంటూ ఈరోజు తప్పుడు కేసు నమోదైంది. దీనికి సంబంధించి జరిగిన పరిణామాలు ఏంటి? మేము భాస్కర్ రెడ్డి మీద మేము కేసు పెట్టలేదండి. మేమే బిడ్డకు ఈ మాదిరి జరిగినాక ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే వచ్చినాడు, వచ్చి చూసినాడు. చూసి పాపకు హాస్పిటల్లో ఉంటే చూసి పాపను కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు విచారిస్తూ ఉంటే పోలీసు వాళ్ళు కూడా చెప్పినాడు, ఈ మాదిరి లేడీ పోలీసు వాళ్ళు ఉండాలి కదా, మీరెందుకు విచారిస్తారు, బయటికి రండి వాళ్ళు అని చెప్పేసి బయటకు వచ్చినాడు. బయటకు వచ్చిన తర్వాత నన్ను కూడా అడిగినాడు, ఏం జరిగింది ఏమి అని విచారించుకున్నాడు. నేను చెప్పినాను, అసలు మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా రమణ చూసుకొని ఆలోచించి మాట్లాడు, మీడియా కదా ఇది అని అంటే కూడా నేనే చెప్పినాను, సార్ ఏం జరిగినా పర్వాలేదు, ఆ బిడ్డకు ఈ మాదిరి చేసిన వాడికి శిక్ష పడాలా, ఉరి శిక్ష పడాలని కూడా చెప్పినా నేను. అంతకు తప్ప ఆయన మాకేం ఆడ ఇదేం చేసింది లేదు. కాకపోతే నేను ఫోన్ చేస్తేనే వచ్చినాడు భాస్కర్ రెడ్డి. నేను ఫోన్ చేస్తేనే వాళ్ళందరికీ కూడా, ఆ ఊర్లో ఉండే రైతులకు అందరికీ కూడా నేను ఫోన్ చేసి రాండి ఇది మాదిరి ఇబ్బంది జరిగిందంటే నేను మనిషి వచ్చినారు. కానీ వాళ్ళందరి మీద కేసు పెట్టడము నేను ఎవరికి చెప్పలా. నేను ఎవరి మీద కేసు పెట్టమని చెప్పాల, ఊరి మీద కానీ నేను కేసు పెట్టమని చెప్పాల. నాకు ఈ మాదిరి పేపర్ మీద సంతకం పెట్టించుకున్నారు, ఈ మీడియా మీద కానీ నువ్వు సంతకం పెట్టన్నారు, సంతకం పెట్టించుకున్నారు. ఆయన మీద కేసు పెట్టమని చెప్పలేదు, నేను ఊర్లో ఉండే వాళ్ళ మీద కేసు పెట్టమని చెప్పాలి. అంటే ఏమని పెట్టి సంతకం తీసుకున్నారు నీ దగ్గర? ఆ సమయంలో ఏమని చెప్పడంతో ఇది చదువుకున్నావు? అది మీడియా మీద మళ్ళా దీన్ని ప్రచారం చేయకుండా మీడియా మీద పెట్టమని చెప్పినారు. ఆ రోజు పోలీసు వాళ్ళు వచ్చినారు, సంతకం తీసుకున్నారు. మీడియా మీద మళ్ళా దీన్ని ప్రచారం చేయకుండా అని సంతకం పెట్టు నువ్వు అని చెప్పి సంతకం పెట్టించుకున్నారు పేపర్ మీద. అంత తప్పితే నేను ఆ అన్న మీద కేసు పెట్టమని కానీ ఊర్లో ఉండే వాళ్ళ మీద కేసు పెట్టమని కానీ నేను ఊరి మీద కేసు పెట్టమని చెప్పాల. అసలు నేనై ఫోన్ చేసి రమ్మని నేనే ఎందుకు కేసు పెట్టమంటాను? నేను కేసు పెట్టమని చెప్పలేదు. మళ్ళా ఆయన వచ్చి మాట్లాడిన తర్వాత ఆడికి వచ్చినాడు, మమ్మల్ని విచారించుకున్నాడు. నాయన ఈ బిడ్డకు ఈ మాదిరి ఉంటే ఇబ్బందిగా ఉంటే తిరుపతికి తీసుకురండి అని చెప్పినాడు. తిరుపతికి తీసుకొని వచ్చినాము. ఆ తర్వాత తిరుపతికి తీసుకొని వచ్చి ఇచ్చిపెట్టేసి హాస్పిటల్లో చెప్పేసిపోయినాడు. మళ్ళీ అతను రాలేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని మాతో మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. ఆ రోజు వచ్చినారు, పరామర్శించినాడు, మాట్లాడినాడు, హాస్పిటల్లో చేర్చమన్నాడు, చూపించమన్నాడు, అంతే. మళ్ళీ ఇప్పుడు ఆయన పైన కేసు పెట్టారన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? మీరే కంప్లైంట్ చేశారన్నది ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది కదా. నేను ఏం చేయలేదు. నేను అసలు ఆయన మీద కేసు పెట్టమని చెప్పలేదు. ఆయన ఏదో మా బిడ్డకు బాగలేదంటే చూసేదానికి వచ్చినాడు. ఆయన మీద కేసు పెడితే మా కోసం వచ్చి మాకు అది పాపమే కదా. నేనెందుకు కేసు పెడతాను? నేనై రమ్మని చెప్పాను, నేనెందుకు కేసు పెడతాను? నేను కేసు పెట్టలేదు. ఆయన మీద ఎటువంటి కేసు నేను ఎవరి మీద కేసు పెట్టలేదు. ఆయన మీదనే కాదు, ఊరిలో ఉండేవాళ్ళు కానీ ఎవరి మీద నేను కేసు అనే మాట్లేదు. వాళ్ళు ఆ రోజు చెప్పింది ఏంటంటే ఆ పేపర్ మీద సంతకం పెట్టమన్నారు. ఇంతటితో అయిపోయింది, ఇది సంతకం పెట్టు, ఇంత క్లోజ్ అయిపోతుంది. ఏదో మీడియా కూడా మళ్ళా దీన్ని చూడకన్నా ఎవరు వేయకన్నా ఉంటారు, మీడియాలో చూపించకన్నా ఉంటారని చెప్పి నాకు కేసు సంతకం పెట్టమన్నారు పోలీసు వాళ్ళు. పెట్టిన, అంతకు తప్పితే నేను వేరే ఎవరి మీద కేసు పెట్టలేదు. ఇది చంద్రగిరి నియోజకవర్గంలో ఎల్లమందలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు మాట్లాడినటువంటి యథార్థ వాస్తవాలు ఇవి. ఏ విధంగా అయితే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు కూటమి ప్రభుత్వం, ఏదైతే ప్రజాప్రతినిధులపైన కక్షాదింపు చర్యలు దిగుతోందనడానికి ఈ యొక్క సంఘటనే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. బాధిత కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తుండడం కూడా ఈరోజు కక్ష సాధింపు చర్యలు దిగే విధంగా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన పోక్సో చట్టం కింద కేసు పెట్టారంటూ ఈరోజు బాధిత తల్లిదండ్రులే ఫిర్యాదు చేశారంటూ ఈరోజు కేసు నమోదు చేయడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలైతే కూడా గమనిస్తున్నారు. తన తండ్రి ఏదైతే చిన్నారి తండ్రి చెప్తున్నారో తాను సహాయం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి పైన తప్పుడు కేసు పెట్టాల్సిన అవసరం నాకు లేదు, కేవలం సహాయం చేయడానికి మాత్రమే వచ్చారని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ ఎలైతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.